రేవంత్ సర్కార్ తీరుపై మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మండిపడ్డారు. నీళ్లు లేక తుంగతుర్తి రైతులు విలపిస్తున్నారన్నారు. దమ్ముంటే తుంగతుర్తి అభివృద్ధిపై దమ్ముంటే శ్వేతపత్రం విడుదల చేయాలని కూడా డిమాండ్ చేశారు. ఇటు తెలంగాణలో అడుగడుగున్న అవినీతి రౌడీ రాజ్యం నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సవాల్ విసిరి పారిపోవడం రేవంత్ కు అలవాటుగా మారిందన్నారు. అసమర్థ కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆగమైపోతుందన్నారు. కొద్దిగా లేస్తే కేసీఆర్ చెప్పి మన పూటే గడవదు కేసీఆర్ తగ్గిపోతే కేసీఆర్ గారి గురించి మాడకపోతే ఏది మాటైనా కాళేశ్వరం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటాడు. కాళేశ్వరం గురించి చెప్తేమని అందరం కూర్చొని చూస్తున్నాం. లైవ్ పెట్టిండు, ఆయన పెద్ద మనగాడు బాగా చెప్తాడు అనుకోని ఆ లైవ్లో ఫస్టే దేవాదుల గోదావరి బీచ్నేనా అన్నాడు. పక్కపంటి గోదావరి బీచ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి దేవాదులు ఏ బీచ్లో తెలియదు. రోజు కాళేశ్వరం మీద ప్రజెంటేషన్ ఇస్తాను కూర్చున్నాడు. అది చదిపోతట్టుందిరా నాయన అని చెప్పేసి లైవ్ కట్ చేసి తర్వాత లైవ్ ఇయ్యలే. ఇలా చదువురాన సంగతి ప్రపంచానికి అర్థమైంది. కాబట్టి నీకు ఎట్టున్నాడు ప్రజల మీద ప్రేమ, రైతుల మీద ప్రేమ లేదు, రైతాంగం మీద ప్రేమ లేదు, 42% రిజర్వేషన్ అని చెప్పేసి బీసీల మీద ప్రేమ ఉన్నట్టు వలకపోస్తున్నావు. అసెంబ్లీ తీర్మానం చేసినావు, కేంద్రానికి పంపించిన అన్నావు, మళ్ళీ ఇప్పుడు ఆర్డినెన్స్ చేస్తున్నాడు. ఆర్డినెన్స్ అనేది అసెంబ్లీ తీర్మానం కంటే గొప్పదా? ఉన్నది అరసోయి నీకేమైనా తెలుసా చట్టసభల గురించి? అసలు అసెంబ్లీ తీర్మానం కంటే ఆర్డినెన్స్ గొప్పది కాదు. ఆర్డినెన్స్ తెచ్చినా మళ్ళీ తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం చేయాలి. ఆర్డినెన్స్ ఏంటంటే అసెంబ్లీ లేనప్పుడు ముందే అడ్వాన్స్ ఇచ్చి తర్వాత రాటిఫికేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసుకుంటాం. అసెంబ్లీ తీర్మానం చేస్తుంది, కేంద్రానికి పంపుతుంది. మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పేసి హైకోర్టు ఏమైనా నాయన గిన్ని రోజులు అవుతుంది అని చెప్పేసి మనం తిట్టాగానే సెప్టెంబర్ 30 లోపల పెడతాం అన్నారు. కాబట్టి ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పటికిప్పుడు దొంగ ప్రేమ నటించి రైతు బంద్ చేయాలి, ఇప్పటికిప్పుడు దొంగ ప్రేమ నటించి ఆర్డినెన్స్ తెస్తున్నామంటే సౌరాంగంలో చెప్పినట్టు చెప్తున్నాం. అసెంబ్లీ తీర్మానం చేసిన తర్వాత దాన్ని పట్టుకుని ఆర్డినెన్స్ ఇస్తున్నామంటే వీళ్ళకి ఎంత చదువు వస్తుందో దయచేసి అర్థం చేసుకోండి. అవగాహన లేనటువంటి వాళ్ళు మన మంత్రులు, ముఖ్యమంత్రులు. దాదాపు 20 నెలలు కావస్తా ఉంది. నువ్వేం చేసినావు ఒక్కటి చెప్పు. మనం తీసుకొచ్చిన దవాఖానకు పోయి నువ్వు కొబ్బరికాయ కొట్టొస్తావు, మేము తీసుకొచ్చినటువంటి చెక్ డ్యామ్లకు పోయి కొబ్బరికాయలు కొట్టొస్తావు, మేము తీసుకొచ్చినటువంటి రోడ్లకు పోయి కొబ్బరికాయలు కొట్టొస్తావు, మేము తీసుకొచ్చిన మున్సిపాలిటీ ఆఫీస్కి పోయి కొబ్బరికాయలు కొట్టొస్తావు, మేము తీసుకొచ్చిన మున్సిపాలిటీ ఆఫీస్ ఫండ్లకు నేను తెచ్చినా అని చెప్పి ప్రచారం చేసుకుంటావు. జర్రైన సిగ్గు ఉండాలి కదా, బుద్ధి ఉండాలి కదా. నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి శాంక్షన్స్ ఏందో జీవోలు ఎందుకు పట్టుకొని వచ్చి ఏ తారీఖు వచ్చే చూడదని చెప్పేసి చూపి దమ్ముంటే ఇదే రేవంత్ రెడ్డి కూడా మాది రైతు రాజ్యం, రైతు సంక్షేమ ప్రభుత్వం, ఏడికి వస్తావారా చూసుకుందాం, నేను సవాలు విసురుతున్నా, కేసీఆర్ వస్తారా కేటీఆర్ వస్తారా రండి రైతుల పక్షాన మాట్లాడతా అని చెప్పిండు. సరే పేరు తీసుకొని చెప్పిండు కదా, మరి నేను వస్తున్నా అని చెప్పి కేటీఆర్ గారు ప్రెస్ క్లబ్కి వచ్చి ఢిల్లీకి వారిపోయింది. సమాధానం లేదు. వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడతాడు, క్లబ్లకు పబ్లకు నేను రాను అని మాట్లాడతాడు. అంటే ఒక జర్నలిస్ట్ పెట్టుకున్నటువంటి ఒక ప్రెస్ క్లబ్ను పెట్టుకొని ఆయన ఆడకెళ్ళి ఇచ్చినోడే, ఆడ మాట్లాడినోడే దాన్ని పబ్బులతో పోలుస్తాడు. ఇంత కండకవరం దేనికి, ఇంత బలిపేందుకు, ఇంత అహంకారం దేనికి అంటూ పారిపోయాడు. మళ్ళీ వచ్చిన తర్వాత ఏమంటాడు, క్లబ్బుల పబ్బులను మాడుకుంటేనే నేను కేసీఆర్ గారి ప్రతిపక్ష నేత హోదాలో స్పీకర్ గారికి ఉత్తరం రాయమన్నా, స్పెషల్గా అసెంబ్లీ నిర్వహిస్తా అని చెప్పిన సూచన చేసిన నేను ఎప్పుడు సవాల్ ఇస్తున్నట్టు నోరా తాటిమట్ట నా నోరా ఏమనాలని నాకు అర్థం కాదు.